ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఏం మిగిల్చిందో తెలియదు కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. 7,000 తలలు దిగాయి. 7,000 మంది మరణించారు. ఇరాన్లోనే 3,400 మంది మరణించారు. ఇక లెబనాన్లో హెజ్బొల్లా వల్ల జరిగినటువంటి, అలాగే హెజ్బొల్లాకి ఇజ్రాయెల్కి జరిగినటువంటి యుద్ధంలో దగ్గర దగ్గర 3,200 మంది చనిపోయారు. రాత్రి 31 మంది చనిపోయారు. ఇది కాకుండా సిరియాలో, అలాగే అమెరికాకి చెందినటువంటి కొంతమంది, ఇంకా యుఏఈ, సౌదీ అరేబియా, ఇలా అనేక రకాలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది చనిపోయారు. మొత్తం 7,000 మందికి పైగానే చనిపోయారు. 50,000 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. ఇక లెబనాన్లోనైతే 12 లక్షల మంది స్థానచలనం అయ్యారంట. ఈ యుద్ధం ఏం మిగిల్చింది అంటే విషాదం మిగిల్చింది, నష్టాన్ని మిగిల్చింది, కోలుకోలేని దెబ్బతీసింది. కేవలం ఈ యుద్ధం వల్ల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే నష్టపోలేదు. అవి ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క నష్టాన్నో లాభానికో ప్రభావితమయ్యాయి. కానీ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటి దేశం మన దేశం. మన దేశానికి ఏమీ కాకపోవచ్చు, మిగతా దేశాలంత నష్టం కాకపోవచ్చు, కానీ మనకి ఇప్పుడు రూపాయి నష్టం జరిగితే 10 రూపాయల కంటే ఎక్కువ నష్టంతో సమానం. ఇప్పుడు ఎదుగుతున్నటువంటి మన దేశం, 4వ జీడిపిగా ఉన్నటువంటి మన దేశం ఈరోజు 6వ స్థానానికి మళ్ళీ వచ్చేసామంటే ఈ యుద్ధం కారణమే. ఇక్కడ నుంచి ఎగుమతులు అవ్వాల్సినటువంటివి ఎగుమతులు అవ్వలేదు, అటు నుంచి రావాల్సినటువంటి సరుకులు రావడం లేదు, చమురు రావడం లేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మన దేశంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నటువంటి పరిణామంతో ఈ యుద్ధం మనల్ని వెనక్కి నెట్టేసింది, ప్రపంచాన్ని కూడా వెనక్కి నెట్టేసింది. అంటే యావత్తు ప్రపంచం, అంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం మానవ జాతి మనుగడకే ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఒక యుద్ధం ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు కొనసాగినా అది కూడా మన మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపించింది, కానీ దీనంత ఎఫెక్ట్ అయితే చూపించలేదు. కాబట్టి ఇక్కడ నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థ, ప్రభుత్వాలు అవి పక్కన పెట్టాలి. ఏదైనా సరే, అంటే మామూలుగా మన ఇంట్లో కొట్లాట చూసుకోండి. మన అన్నదమ్ములు కొట్లాడినా, ఇరుగు పొరుగు వారిని కొట్లాడినా అది మనకి నష్టం. అటు మనకి నష్టమే, వాళ్ళకి నష్టమే. మానసికంగా, ఆర్థికంగా, అంటే అన్ని విధాలుగా కూడా నష్టమే దీనివల్ల. అంటే 2 దేశాలు కొట్టుకున్నా, 2 కుటుంబాలు కొట్టుకున్నా, 2 వ్యక్తులు కొట్టుకున్నా నష్టమే. అది ఇతరులకి మూర్ఖత్వంగా కనిపిస్తుంది. పైగా మనకి ఈరోజు 2 దేశాలు లేదా 3 దేశాలు కొట్టుకుంటుంటే, ముఖ్యంగా ఇరాన్, అమెరికా కొట్టుకోవడం అనేది ఒక మూర్ఖత్వం. ఈ మూర్ఖపు శిఖామణిలో మనం మునిగిపోయి ఉన్నాం.